Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఝాన్సీ ప్రోగ్రామ్కి స్వాగతం. సో ఈరోజు మనం ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో వచ్చే గడ్డలు. అంటే నార్మల్గా ఒక 2-3 గడ్డలు లేదా చిన్న సైజులో ఉన్నవైతే ఓకే, ఒక్కొక్కటి కేజీ పైన 2 kgs పైన ఉన్నవి కూడా మనం ఫేస్ చేస్తున్నాము. యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు కన్సీవ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ పెద్దవాళ్ళలో కూడా వెయిట్ పెరుగుతున్నామని అనుకుంటున్నారట ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు. బట్ దీన్ని ముందుగా మనం ఎలా గుర్తించాలి? ఫైబ్రాయిడ్కి ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్లు ముందుగా ఉన్నాయా లేదా అని చేసుకోవడానికి ఉన్నాయా? అసలు ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి, ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ స్వర్ణశ్రీ మేడం. అడిగిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో మీరు కొంచెం చెప్పిన తర్వాత నాకు కాస్త అవేర్నెస్ వచ్చింది. బట్ అంతంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అన్నాళ్ళు మీరు చూపించిన ఫొటోస్లో ఆల్మోస్ట్ 2 kgs ఉంటుందా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్? అంత ఫైబ్రాయిడ్ వచ్చే వరకు మనకు అర్థం కాదా స్టమక్లో ఏం జరుగుతుంది అనేది? యా, సో చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఇది ఏంటంటే నొప్పి కానీ బాధ కానీ శరీరంకి లేదనుకోండి, మనం అసలు నార్మల్గా ఉంటాము. అబ్సల్యూట్లీ. సో ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు మెయిన్ సిమ్టమ్ దానికి పీరియడ్స్ అప్పుడు పెయిన్ కానీ, లేదా ఓవర్ బ్లీడింగ్ కానీ, లేదా నెలలో 2-3 సార్లు అవ్వడం కానీ యూజువల్లీ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే యాక్చువల్లీ లక్కీ. ఎందుకంటే ఫైబ్రాయిడ్ ఫామ్ అయిన వెంటనే అది ఎంత 1-2-3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. సో అది ఉన్న లొకేషన్ని బట్టి, ఇప్పుడు యూట్రస్ ఒక యాపిల్ లాగా అనుకో, యాపిల్కి గింజలు ఎక్కడ ఉంటాయి? మధ్యలో ఉంటాయి. సో ఫైబ్రాయిడ్ కూడా మధ్యలో కనుక ఉన్నట్లు అవుతే అవి చిన్న సైజులో ఉన్నప్పుడు కూడా ఇట్ విల్ షో సమ్ సిమ్టమ్ ఇన్ ద బాడీ లైక్ పెయిన్ అండ్ హెవీ బ్లీడింగ్. అండ్ ఈ రెండు ఉన్నప్పుడు మనం తట్టుకోగలమా? ఎంత సహించినా కొద్ది రోజులు అయ్యాకైనా, పోనీ 1 year అయ్యాకైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బయటపడతాయి ఫైబ్రాయిడ్స్. సో కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏవైతే యూట్రస్ మధ్యలో కాకుండా దాని మజిల్ లోపల, ఇంట్రామ్యూరల్ అంటాం, ఒక్కొక్కసారి దాని పైన, అంటే ఇలా యూట్రస్ ఉంటే దాని పైన పెరుగుతుంది, అది సబ్సీరోజల్ అంటాం. వాటికి పీరియడ్స్తో లోపల నుంచి అవుతుంది కదా పీరియడ్. సో పీరియడ్ పెయిన్ కానీ ఓవర్ బ్లీడింగ్తో కానీ కనెక్షన్ ఉండదు. సో మనకు అసలు సిమ్టమ్ తెలీదు అది ఉన్నట్టు. ఆల్రెడీ డెలివరీ అయిపోయింది అనుకో, 1-2-3 పిల్లలు ఉన్నారనుకో, ఇంక మళ్ళీ ఎందుకు వెళ్తాం డాక్టర్ దగ్గరికి అన్లెస్ వీ హ్యావ్ ఏ సిమ్టమ్. ఇప్పుడిప్పుడు కాన్షియస్ అవుతున్నారు, ఒక మాస్టర్ హెల్త్ చెకప్ ఉండాలని, ఒక ఫ్యామిలీ హెల్త్ చెకప్ ఉండాలని, ఇయర్లీ వెళ్దాం అనుకొని 3-4 ఏళ్ళకి ఒకసారి చెకప్కి వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడిప్పుడు అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. బట్ మనం చూసినట్లయితే రెగ్యులర్గా ఒక 2 పిల్లలు అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా చదువుకో కెరియర్కో లేడీస్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ తర్వాత పిల్లల చదువులు, పిల్లలు 10th 11thకి వెళ్ళిపోతారు, వాళ్ళ మీద ఫోకస్. మనకేం సిమ్టమ్ లేదనుకో, మనం ఎందుకు వెళ్తాం డాక్టర్ దగ్గరికి? అవేర్నెస్ లేనితాం. అలాంటప్పుడు ఏమవుతాయంటే, ఇందాక నేను డిస్కస్ చేశాను కదా, యూట్రస్ లోపల కాకుండా మధ్యలో కానీ పైన కానీ ఉన్నవి, అది ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్దిగా పెరిగి ఇంత పెద్ద వాటర్ మెలన్ పంప్కిన్ అంతా అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ 2-3 పిల్లలు అయిన తర్వాత ఆడవాళ్ళందరూ కొంచెం వెయిట్ పెరుగుతున్నారు కదా, పని తగ్గిందనో లేదా మన సోషల్ స్టేటస్ పెరిగింది, సో మనం బెటర్ ఫుడ్ తింటున్నాము. ఇంతకుముందు బస్సు వెనకాల పరిగెత్తే వాళ్ళం, ఇప్పుడు కార్లో. సో మనం కూడా వెయిట్ పెరుగుతున్నాం. ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్ 30-35 అయిపోయిన తర్వాత, 2 పిల్లలు అయిపోయిన తర్వాత ఓకే డెలివరీలు అయిపోయినాయి కాబట్టి వెయిట్ పెరిగామని కూడా అనుకుంటాం. సో ఆ వెయిట్ పెరిగినప్పుడు ఈ పొట్ట పెరగడం అనేది తెలియదు. మనం వెయిట్ పెరగకుండా హెల్దీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు పొట్ట మాత్రం, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ తెలీదా మరి పొట్టలో పెరుగుతుంటే అని. సో మనం సన్నగా ఉంటే పొట్ట పెరిగింది అర్థమవుతుంది. మనం ఎక్కడ సన్నగా ఉంటున్నాం అందరం కూడా 10 kgs వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం అనేది కామన్. పెళ్ళప్పుడు 50 ఉన్నాను, ఇప్పుడు 65 ఉన్నా, నేను ఇంత పిల్లలు ఉన్నారు 15-16, ఇట్ ఈస్ వెరీ కామన్. ఎస్ ఆర్ నో? సో అంత బాడీ 10-15 kgs పెరిగిపోయినప్పుడు మన పొట్ట అనేది చాలా పెద్ద ప్రదేశం. దాంట్లో లివర్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి,
2 కిడ్నీలు, తర్వాత ఎన్నో మీటర్లు ఉన్న పేగులు ఉంటాయి, పెద్ద పేగు చిన్న పేగు, ఎన్నో ఆర్గన్స్ ఉంటాయి కదా. దాంట్లో ఈ యూట్రస్ 2-3 కేజీలు అయిపోయినా కూడా ఇట్ విల్ అకామిడేట్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకో, డెలివరీ బిడ్డ 3 కేజీలు అవునా, దాంతోపాటు ఉమ్మనీరు, గర్భసంచి, ఇప్పుడు మనం ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్ ఉమ్మని చూస్తే అంత స్పేస్ కూడా మన బాడీ ఇట్ కెన్ అకామిడేట్. అందులో ప్రెగ్నెంట్ లేడీస్ అంటే యంగ్ ఏజ్ 25, 28, పోనీ 30. అప్పుడు అమ్మాయిలు మరీ అంత నాజుగ్గా లేకపోయినా దే ఆర్ లిటిల్ హెల్దీ. సో ప్రెగ్నెంట్ పొట్టేలా కనిపిస్తుంది అవునా. మనిషే ఒక 15 కేజీలు పెరిగిపోయారు అనుకోండి, ఆ 5 కేజీలు ఏం కనిపిస్తుంది. అవును. సో దానివల్ల ఈ పొట్ట మాస్, అబ్డామిన్లో ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నది డెఫినెట్గా మనకు తెలియకుండా పెరగవచ్చు. ఓకే. సెకండ్ థింగ్, మాస్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే ఇంత బరువు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలా మాస్ ఎఫెక్ట్స్ ఉంటాయి, గబుక్కుని లేవలేకపోవడము, లేదంటే బ్యాక్ పెయిన్ ఉండడం, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి అవునా కదా ప్రెగ్నెన్సీలో కూడా పెద్ద. అలాగే ఇలా గడ్డలు కూడా పెద్దగా అయినప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళని లేవలేకపోవడము, వీక్గా అనిపించడము, బ్యాక్ పెయిన్ ఉండడం, ఎందుకంటే మరి లోపల బరువు మోస్తున్నాను కదా. బట్ ఇవన్నీ ఏంటి, నువ్వు ఎక్కువ తినేసావు, లావ్ అయిపోయావు, నీకు ఫిట్నెస్ లేదు, సో నీకు నీరసం వస్తుంది, నువ్వు ముందు వెయిట్ తగ్గు లేదా డైటింగ్ చేయి, ఇలా మనం పక్కన ఉన్న వాళ్ళందరూ సజెషన్స్ ఇస్తుంటారు. సో ఈ పెద్ద యూట్రైన్ మాసెస్, ఫైబ్రాయిడ్స్ ఏవైతే పెద్దవి మనం మాట్లాడుకునేది ఈరోజు 2 kgs, 1 kg అలా ఇంత ఉన్నవి, లేదా 5-6 లేదా 10-15 చిన్న ఉన్నవి, అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ సిమ్టమ్ ఆన్ ద పీరియడ్స్, ఎస్ దే క్యాన్ బీ మిస్డ్. సో మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మన ఫ్యామిలీ హిస్టరీ అంటే మన మేనత్తలకి, మన అమ్మకి, పిన్నికి, మన సిస్టర్స్కి మనకు ఉన్నాయా ఫ్యామిలీలో, ఇలా కూడా వస్తాయమ్మా డెఫినెట్గా మా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. నాకు తెలిసిన ఇప్పుడు నేను 18-19 ఇయర్స్ పోస్ట్ MD, నాకు తెలిసిన దాంట్లోనే నేను ఒక ఆవిడకి గడ్డలు ఉన్నాయని తీశాను, ఆమె కూతురికి తీశాను. ఇప్పుడు ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అండ్ షీఈ్ హ్యావింగ్ ఏ ఫైబ్రాయిడ్. సో ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అదొకటి మనం కేర్ఫుల్గా ఉండాలి. సెకండ్ థింగ్, మనం తినే ఫుడ్. సో ఎప్పుడైతే డైరీ బేస్డ్ ఫుడ్స్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మన ఫుడ్లో డామినేట్ చేస్తున్నాయో, బటర్, చీజ్, ఈ బయట నుంచి ప్రిపేర్డ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, వీటన్నిటిలో కూడా ఈస్ట్రోజన్స్ ఉంటాయి, అంటే హార్మోన్స్. బికాజ్ ఈ పాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, యానిమల్ మిల్క్ అవునా. సో యానిమల్స్కి కూడా మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి హార్మోన్స్ ఇస్తాం. సో ఆ హార్మోన్స్ అన్న మిల్క్లోకి వెళ్తాయి, ఆ మిల్క్లోంచి మనము పాలనో, పెరుగనో, వెన్ననో, బటర్ అనో, చీజ్ అనో రకరకాలుగా తింటుంటాం. ఫాస్ట్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ రకరకాలు. సో ఈ ఫుడ్ మనం ఎక్కువ వాడుకలో ఉంటుందా. ఓకే. థర్డ్ పాయింట్, ప్లాస్టిక్స్ ఇన్ ద ఫుడ్ చైన్. ప్లాస్టిక్ మనం వాడకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు గడుపుతామమ్మ, లేదు కదా. సో ఇన్ సమ్ ఫామ్ ఫుడ్ ప్లాస్టిక్కి దగ్గర అవుతుంది. అంటే మనం ఫుడ్ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకోవడం, సింపుల్ వాటర్ బాటిల్స్ తీసుకోండి, వాటర్ బాటిల్స్ అన్ని ప్లాస్టికే కదా. సో ఈ ఫ్యామిలీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి వెన్ వి స్టార్ట్ యూజింగ్ ప్లాస్టిక్, ఈ ఫైబ్రాయిడ్స్ ఫాస్ట్గా పెరుగుతాయి. ఓకే. లైక్ అమ్మమ్మకు ఒకటే ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, అమ్మకు ఒకటే ఉందనుకోండి, నాకు 4 రావచ్చు, వాళ్ళకి 45 ఏళ్లలో వస్తే నాకు 30 ఏళ్లకే రావచ్చు. సో ఆ టెండెన్సీ ఉంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్లాస్టిక్లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్, డయాక్సైన్స్ అనేవి, అందులో నీళ్లు కానీ, లేదా మనం ఉప్పు, పసుపు, లేదా ఏదన్నా వండింది, ఏదన్నా చపాతీ కూడా పెట్టుకోకూడదు. అబ్సల్యూట్లీ. ఏదైనా ఫుడ్, ఏదైనా తినే ఐటమ్ మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఉప్పు, పసుపు అనుకోమ్మా, అది మనం రోజు ఎందుకు కడుగుతాం, ఆ డబ్బా ఖాళీ అయినప్పుడే కదా. సో ఈ లోపల ఆ లాంగ్ స్టే ఉన్నప్పుడు ఆ డయాక్సైన్స్ అనేవి ఫుడ్లోకి వెళ్ళిపోతాయి, డిఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం 2-3 రకాల కలర్స్ బట్టలు పెట్టి ఉతికితే ఒకదాని రంగు ఒకదానికి అంటుతుందా, అలాగా ఈ ఫుడ్ ఐటమ్ ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్నప్పుడు ఆ ప్లాస్టిక్లో ఉన్న డయాక్సైన్స్ అనేవి ఫుడ్లోకి డిఫ్యూజ్ అవుతాయి. ఆ ఫుడ్ మనం వండుకొని తింటాం. సో ఇట్ ఈస్ లైక్ పోరింగ్ కిరోసిన్ ఆన్ ఫైర్, ఇంకా బాగా అంటుకుంటుంది కదా మంట. అలాగా ఈ డయాక్సైన్స్. సో ఫుడ్, ప్లాస్టిక్స్ ఇవి మనం రెగ్యులేట్ చేసుకోగలుగుతాం. బట్ మన ఫ్యామిలీ హిస్టరీ, మన జీన్స్ అనేది వీఆర్ ఏ విక్టిమ్ టు దట్, మనం దానికి ఏం చేయలేం. సో ఇవన్నీ నేను ఈరోజు భయపెట్టడానికి చెప్పట్లేదు. సో యువర్ ఇయర్లీ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
మీకు సిమ్టమ్స్ ఉన్నాయా, హెవీ పీరియడ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్, అవి ఉన్నా కూడా తట్టుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బట్ ఈ రోజు నేను స్ట్రెస్ చేసేది, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్, ఈవెన్ దో యూ ఫీల్ యూ ఆర్ వెరీ హెల్దీ, మీరు ఓవర్ వెయిట్ లేకున్నా కూడా దయచేసి సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోండి. అల్ట్రాసౌండ్ ఇండియాలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ టు ద హెల్త్ కేర్. మీరు వేరే కంట్రీస్లో చూసినట్టయితే మనం అలా వెళ్ళి ఒక టెస్ట్ అడిగితే ఎవరు రాశారు, జనరల్ ప్రాక్టీషనర్ రాశారా, ఏ డాక్టర్ రాశారు, ప్రిస్క్రిప్షన్ ఏది, వాట్ ఈస్ ద రీజన్, అండ్ దెన్ టేక్ అపాయింట్మెంట్, బుకింగ్ ఇవి ఉంటాయి. మన దగ్గర ఎంత హ్యాపీ, వెళ్ళి చేయించుకోవడమే కదా. సో వై ఆర్ వి నాట్ డూయింగ్ ఇట్? సో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి దయచేసి ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ ఒకటే కాదు, ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్లో అల్ట్రాసౌండ్ గురించి చెప్తున్నాను. సో ప్లీజ్ డూ అన్ అల్ట్రాసౌండ్ అండ్ సీ యువర్ డాక్టర్ వన్స్ ఎవ్రీ ఇయర్. ఓకే. అండ్ ఇవి మళ్ళీ మళ్ళీ రావడం, మీరు ఇందాక చెప్పారు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి. ఈ మళ్ళీ మళ్ళీ రావడం ఏంటి మ్యామ్? ఇప్పుడు దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏమీ ఉండదా? రైట్ అమ్మ. సో మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు డెఫినెట్గా అలర్ట్ అవుతారు పేషెంట్స్. మనం సర్జరీ చేసి ఫైబ్రాయిడ్స్ తీసి చూపిస్తాం, చూడమ్మ ఇన్ని ఉన్నాయి తీసాము. సో మళ్ళీ రావడం అనేది ఇందాక మనం అనుకున్నాం కదా జెనెటిక్. సో జెనెటిక్ టెండెన్సీ, ఇప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత ఫుడ్, డైట్ ఇవన్నీ ఆల్టర్ చేస్తారు పేషెంట్స్. బట్ జెనెటిక్ అనేది మనం వీ హ్యావ్ టు జస్ట్ కీప్ చెకింగ్ ఆన్ ఇట్, మళ్ళీ వస్తున్నాయా అని. సో డెఫినెట్గా అమ్మ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావడం అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఒక కేసు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయి, షీ ఈజ్ 24 years ఏమో, ఒక జస్ట్ రీసెంట్లీ మ్యారీడ్. సో పొట్ట నొప్పిగా ఉంది, ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months 1 year అయింది మ్యారేజ్ అయ్యి. బట్ కడుపులో కొంచెం డిస్కంఫర్ట్లా ఉంది, నొప్పి అని నేను చెప్పలేను. బట్ పీరియడ్స్లో కానీ అలా ఏం డిస్టర్బెన్స్ లేదు. మామూలుగా చెకప్కి వచ్చాను మేడం, బిఫోర్ ప్లానింగ్ ఎ ప్రెగ్నెన్సీ అని. సో అమ్మాయికి చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంత ఉంది యూట్రస్, ఒక 7-8 ఉన్నాయి ఫైబ్రాయిడ్స్. 7-8 ఫైబ్రాయిడ్స్. ఒక హెల్దీగా ఉన్న అమ్మాయి డాక్టర్ దగ్గరికి, మేడం నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు జస్ట్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, నాకు పీరియడ్స్ అంతా రెగ్యులరే అని డాక్టర్ దగ్గర వెళ్ళిన అమ్మాయికి ఈ న్యూస్ నేను చెక్ చేసి చెప్తే ఎలా ఉంటుంది? ఒక షాక్. ఫస్ట్ అసలు ఈ డాక్టర్ నమ్మాలా వద్దా, ఏంటి నేను ఏదో అడుగుదామంటే ఇంకోటి ఏదో చెప్పిస్తుంది కదా. సో ఆ కేసు మన సర్జరీ చేసి నేను ఆ 8 ఫైబ్రాయిడ్లలో ఐ వాజ్ ఏబుల్ టు రిమూవ్ ఓన్లీ 5. ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇంకొకటి ట్యూబ్కి దగ్గరగా ఉంది. ట్యూబ్ అంటే ఫాలోపియన్ ట్యూబ్. సో ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లోంచి యూట్రస్లోకి. సో పెద్దవన్నీ 5 తీసేశాను, ఇంకొకటి 6వది చిన్నది తీసాను, 2 మాత్రం ట్యూబ్ కతుక్కొని దగ్గరలో ఉన్నాయి. అంటే ఇఫ్ ఐ రిమూవ్ దట్ ఐ మే హ్యావ్ టు సాక్రిఫైస్ ద ట్యూబ్. సో అదొకటి ఉండిపోయింది. అమ్మాయికి సర్జరీ చేసిన తర్వాత వితిన్ 7th month ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చక్కగా కన్సీవ్ అయింది. ఆ తర్వాత 1 year తర్వాత ఇప్పుడు ఇన్నిసార్లు మనం అంటే 7-8 ఉంటే యూట్రస్లో అన్ని చోట్ల మనం కట్ చేసి మళ్ళీ కుట్లేసాం కదా, అవి తీసేసి. సో ఇలాంటి వాళ్ళని నార్మల్ డెలివరీకి మనం వదిలేయలేము, ఎందుకంటే నార్మల్ డెలివరీలో కంట్రాక్షన్స్ వస్తాయి కదా. మరి ఇన్ని చోట కట్ చేసి కుట్లేసినవన్నీ వీక్ ఉంటాయి కదా, అవన్నీ పగిలిపోవచ్చు. సో వీళ్ళకి సిజేరియనే చేయాలి మనం. సో సిజేరియన్ చేశాను, చక్కగా బాబు పుట్టాడు. ఇప్పుడు వాడికి 4th birthday అయ్యి 5th year ఇప్పుడు పడింది. సో నౌ షీ వాజ్ థింకింగ్ ఇప్పుడు నేను మళ్ళీ కన్సీవ్ అవుదామని. అమ్మాయికి గుర్తుంది అప్పుడు అన్ని ఫైబ్రాయిడ్లు ఉన్నాయి కదా, మధ్యలో ఒక చెకప్కి రాలేదు. షీ వాజ్ బిజీ విత్ ద బేబీ అండ్ బిజీ విత్ హర్ సెల్ఫ్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు మళ్ళీ మేడం అప్పుడు అలా ఉండింది కదా, ఇప్పుడు ఎలా ఉందో నా కండిషన్ నాకు తెలియదు, బట్ ఐ వాంట్ అనదర్ బేబీ. ఇప్పుడు చెక్ చేస్తే మొన్న 5 years బ్యాక్ ఇంత ఉంటే ఇప్పుడు ఇంత ఉంది యూట్రస్. ఈజీగా ఒక 12 ఉన్నాయమ్మా అమ్మాయికి ఫైబ్రాయిడ్స్. అండ్ షీస్ 33 years నౌ, 33-34 అంతే. సో ఇదే గనక సినారియో ఒక 45-year-old లేడీ వస్తే, అమ్మ ఇలా ఉంది కదా, నీకు 2వ సారి వచ్చినాయి కదా, గర్భసంచి తీసేద్దాం, వన్స్ అండ్ ఫర్ ఆల్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. బట్ ఈ అమ్మాయి కేసు చూస్తే షీస్ 33-year-old, she wants to have exactly another baby and she already had one surgery 2. ఒకటేమో సిజేరియన్ డెలివరీ అప్పుడు, ఇంకోటేమో ఈ గడ్డలు తీయడం 2000 అదే ఎండింగ్లో ఎప్పుడో చేశాను. 5-year-old ఇప్పుడు బాబు, 4.5 years. సో ఇప్పుడు మళ్ళీ చేసాం మళ్ళీ సర్జరీ. సో ఈసారి 10వ 12వ నాకు ఆ నంబర్ కూడా గుర్తులేదు, ఇంత పెద్ద నుంచి ఇంత బుజ్జు వరకు ఉన్నాయి. సో ఈ కేసు ఇప్పుడు కూడా మళ్ళీ తీసిన తర్వాత కూడా ఇంకా చిన్న ఉన్నాయి ఉండండొచ్చు. ఎందుకంటే మా ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు స్కానింగ్లో ఎన్ని ఇచ్చాడు, ఒక 7. ఒక సర్జరీలో కూడా మనం 7 ఉన్నాయా లేదా లెక్కబెట్టి. ఈసారి తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి 2nd వచ్చింది.
స్కాన్లో 8 9 ఉన్నాయి, బట్ సర్జరీలో చూస్తే తీసే కొద్ది వస్తూనే ఉన్నాయి ఫైబ్రాయిడ్. అంటే దే ఆర్ సో స్మాల్, కొన్ని ఎంత మన రేగిపడినంత అన్ని చూడలేం కదమ్మా స్కాన్లో. ఇలా ఉందనుకోండి, దాని వెనక ఒక 2 3 ఉన్నాయి అనుకోండి, ఇమేజ్లో మనకి ఇదే వస్తుంది కదా. సో ఒక 7 8 ఇచ్చారు స్కాన్లో, సర్జరీ చేసినప్పుడు వస్తూనే ఉన్నాయి. అండ్ దిస్ టైమ్ ఐ టుక్ కేర్, ఈవెన్ చిన్నవి సీడ్లింగ్స్ అంట. సో అవే కదా రేపు పెద్దగా అయినాయి, ఆల్రెడీ మనకి ఎవిడెన్స్ ఉంది ఈ అమ్మాయి. సో ఓపిక్గా అవన్నీ కూడా తీసేసి మళ్ళీ అన్నీ ఒక 4 5 చోట్ల అమ్మాయికి యూట్రస్ పైన కట్ చేసి కుట్లేసి పెట్టాం. ఫోటో ఒకసారి చూపిస్తారా? కెమెరాకి చూపిద్దాం. అరేంజ్ చేశారనమాట సైజ్ కొద్దీ, అసలు చూస్తే ఏంటో ఒక చాందడ్లా ఉన్నాయి అనమాట. పెద్ద అసలు చాలా లాంగ్ ఉన్నట్టు అరేంజ్ చేశారు. ఉన్నట్టు అరేంజ్ చేయడం కాదు, ఉన్న వాటిని అలా అరేంజ్ చేశారు. చాలా పెద్దగా అనిపించాయి సైజ్ కొద్ది, చిన్నవి. మనం పీనట్ బఠానీ సైజు దగ్గర నుంచి చాలా పెద్ద 1 kg వరకు కూడా. 1 kg ఉంటుందమ్మా మీరు అది చూపించిన? యూజువల్లీ మెజర్ చేస్తామమ్మా మేము వెయిట్, బట్ ఈ పర్టికులర్ కేసు నాకు గుర్తులేదు ఎంత ఉందో. ఓకే, యూజువల్లీ మెజర్ చేసినామంటే ఇదిగో ఇలా మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి అకాడమిక్ పర్పస్, అంతేగాని అది ఎన్ని కేజీ మనకు పెద్ద ఏమి ఇంపార్టెన్స్ లేదు. చూడండి మొత్తం ఇట్లా అరేంజ్ చేశారు. ఏదో చిన్న బేబీయో లేకపోతే ఏదో మంత్రదండం ఉన్నట్టుంది, ఏదో లిప్స్ ఉన్నట్టుంది మేడం చూస్తుంటే. చూడండి కొంచెం ఇలా ఏదో ఫేస్ లాగా, ఐస్ లాగా. సో ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. సో ఇయర్లీ వన్స్ అయినా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలమ్మా, ఇయర్లీ వన్స్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. అలా అని భయపడి మరీ ఎవ్రీ మంత్ వెళ్ళి అల్ట్రాసౌండ్, యూ షుడ్ నాట్ బికమ్ సైకోటిక్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. సో ఓకే, మనకు తెలుస్తుంది కదా మన అమ్మమ్మకి సర్జరీ అయిందా, అమ్మకి సర్జరీ అయిందా. సో మన ఫ్యామిలీలో ఉంది అంటే మనం జాగ్రత్త పడాలి, ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. లేదా ఎవ్రీ ఇయర్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు కదా, వాళ్ళు అన్నీ చూసేస్తారు కదా. ఓకే మ్యామ్, జెనెటికల్గా వస్తుంది, ప్లాస్టిక్ యూసేజ్ వల్ల వస్తుంది, ఇంకేమైనా కారణాలు ఉంటాయా? ఇవే మెయిన్ యూజెస్ ఇవే అమ్మా. ఇంకొకటి ఇప్పుడు అంటే చూస్తే మనం చాలా మంది ఒక చైల్డ్ చాలా అనుకుంటున్నారు. సో ఇంతకు ముందు మన అమ్మమ్మలు, మన అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలు కరెక్ట్ 7 మంది 8 మంది. సో అన్నిసార్లు వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుంది, యూట్రస్ పెద్దగా అవుతుంది బేబీని, ఆఫ్టర్ దట్ చిన్నగా. సో ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎక్సర్సైజ్ ఫర్ ద యూట్రస్. డెలివరీలు అవుతున్నాం, మళ్ళీ మధ్యలో కామ్గా మళ్ళీ సో అలా రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ పెరిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒక బ్లడ్ సప్లై మన బాడీలో ఉన్నప్పుడు ఐదర్ గడ్డ కానీ పెరుగుతుంది లేదా బిడ్డ కానీ పెరుగుతుంది, రెండిటికి సరిపోదు బ్లడ్ సప్లై, మనం తినే ఫుడ్. అందులో 7 8 9 ప్రెగ్నెన్సీస్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ సప్లై అంతా బేబీస్కి ఇవ్వడానికే సరిపోతుంది, కానీ మన లోపల గడ్డలు పెరగాలంటే దానికి కూడా బ్లడ్ సప్లై కావాలి కదా. అంత స్పేస్ ఉండదు అసలు రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్లో, గడ్డలు అనేవి పెరగవు. ఇప్పుడు మనం చూసినట్టు అయితే 2 పిల్లలు చాలా కామన్గా చూస్తాము. కొంతమందికి ఎక్కడో అక్కడక్కడ 3 ఉంటున్నారు, బట్ 1 చైల్డ్ అనేది కూడా ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం. సో వీళ్ళకి ఏంటంటే యూట్రస్ ఒకసారి డెలివరీ అయిపోయింది, ఒక బేబీ అయిపోయింది, ఆ తర్వాత ఇంకా మళ్ళీ బ్లడ్ సప్లై అంతా యూట్రస్కే కదా, ఇంకా దెర్ ఇస్ నో బేబీ గ్రోయింగ్ ఇన్సైడ్. అప్పుడు ఈ చిన్నవి జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఒక చిన్న సీడ్లింగ్ ఫైబ్రాయిడ్ కనుక మొదలవుతే అది ఆ బ్లడ్ సప్లైతో ఇట్ విల్ గ్రో. ఓకే, అది సో తక్కువ మంది పిల్లలు ఉండడము, అండ్ దెన్ అసలు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడం. కొంతమంది వింటున్నాం కదా ఇప్పుడు పిల్లలు వద్దని కూడా అనుకుంటున్నారు, దానివల్ల కూడా వస్తాయా, వచ్చే ఛాన్స్? అంతే కదా, అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు. ఓకే, సో యూట్రస్లో గడ్డలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయలేము, జెనెటికల్గా వచ్చేవి, లేకపోతే పిల్లల్ని వద్దనుకునే వాళ్ళల్లో ఇలాంటివి. కానీ ప్లాస్టిక్ని మాత్రం అవాయిడ్ చేయాలండి. ప్లాస్టిక్ డైరీ కూడా, డైరీ ప్రోడక్ట్స్ ఇప్పుడు అంటే అడల్టరేట్ అయిపోయాయి కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ వద్దంటున్నారు, లేకపోతే చక్కగా అమృతంలాగా తాగేవాళ్ళు, పాలు పెరుగు శుభ్రంగా తినేవాళ్ళం. ఇప్పుడు పాలు అలా అయిపోయింది, బట్ మజ్జిగ అయితే మనం వాటర్ కలుపుకొని కాబట్టి మజ్జిగ తీసుకోవచ్చు. బట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఈవెన్ నేనైనా పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోతుంటే పిల్లలు ఒక గ్లాసు పాలు తాగేసేళ్ళురా అని చెప్తా, ఎవరికైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇప్పుడు అలా చెప్పాలంటే ఐఎమ్ థింకింగ్, పిల్లలు చాలామంది పాలు వద్దని పేచీ పెడతారు. సో తాగిన తర్వాత వాళ్ళకి పొట్టలో ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది పాపం, ఎందుకంటే వాటిని అరిగించుకోలేక. వాళ్ళు ఎందుకు పాలు తాగని అంటున్నారు పిల్లలు అంటే, నేను అనేది పెద్ద పిల్లల గురించి, ఒక 10 years 8 years 9 years మనం గ్లాస్ నిండా పాలు అమ్మ వద్దమ్మా అనే చాలా తక్కువ మంది పిల్లలు పాలు ఇష్టంగా తాగుతారు, ఇవ్వు అని. చాలా మంది మనం పిల్లల్ని చూసినట్టయితే మా పిల్లలు పాలే తాగరండి అని వింటాం, ఎందుకంటే వాళ్ళకి తాగిన తర్వాత కడుపులో ఒకలాంటి బికాస్ ఆఫ్ దట్ అడల్ట్రేషన్.
సో అలా ఉన్నప్పుడు మనం ఫోర్స్ చేయకుండా ఉండడమే మంచిది పిల్లల్ని. అవును. దాని బదులు చక్కగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, మన చేతులతో మనం చేసుకునేవి, ఇంట్లో అబ్సల్యూట్లీ చక్కగా చేసుకున్నవి. మిల్క్ అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్, లేదా చక్కగా 2 ఇడ్లీలో 2 దోశలో తినేసి వెళ్ళొచ్చు స్కూల్కి. ఓకే ఓకే డన్. సో మ్యామ్ ఏదైతే చెప్పారో అది సీరియస్ సిచ్యువేషన్స్ కాబట్టి ఇవి పాటించడానికి ట్రై చేయండి. మనం ప్లాస్టిక్ అనగానే ఫుడ్ ప్యాక్ చేసే బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఇది మాత్రమే కాదు, ఇంట్లో మనం పప్పులు ఉప్పులు దాచిపెట్టే ఆ పోపు డబ్బాలు అవి కూడా అసలు యూజ్ చేయొద్దంట. సో మ్యాక్సిమం ఇంతకుముందు మనం స్టీల్ డబ్బాలు లేకపోతే వీటిలోనే గాజువి చేసుకునేవాళ్ళం, అందులోనే ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళం. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ వెళ్ళండి. మన హెల్త్ని మన చేతులారా పాడు చేసుకోవద్దు, ఎందుకంటే మన చేతిలోనే మన కుటుంబం ఆరోగ్యం ఉంటుంది కాబట్టి. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా మంచి వాల్యుబుల్ కంటెంట్ అయితే మా అందరికీ మీ ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.